మాధురి గారు మాత్రం కాన్సంట్రేషన్ ఎలాగ చూస్తారండి. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు. దివ్య నిఖిత గారు చెప్తే దివ్య నిఖిత గారు ఎక్కి, 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 ఎక్కి ఏడుస్తుంటారు. అర్ధరాత్రి ముచ్చట్లు ఏం జరిగాయి? ఒక్క నా కొడుకన్నా సరే, దమ్ము శ్రీజ గారు ఎళ్ళిపోయారు. ఫ్లోరా గారు ఎళ్ళిపోయారు. ఫ్లోరా గారిని పక్కన పెట్టండి. దమ్ము శ్రీజ గారు ఎళ్ళిపోయింది. ఒక్క నా కొడుకు మాట్లాడలే. ఈ పాతోళ్ళందరూ కూడా. అంతా పరాయిదే అయిపోయిందా? ఇన్నాళ్ళు ట్రావెల్ చేశారుగా. లైవ్ రికార్డింగ్ పెట్టి నేను వీడియో చేస్తున్నా మళ్ళీ లైవ్ రికార్డింగ్ చూసా మొత్తం అంతా కూడా. ఫ్రెండ్స్ ఈ వీడియో గట్టిగా లైక్ చేయండి. లాస్ట్‌లో కొద్దిగా ఎమోషనల్ అవుతాను. అది కూడా మీరు ఖచ్చితంగా చూడండి. లైక్ చేయండి. ఎక్కడ నచ్చితే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అర్ధరాత్రి ముచ్చట్లతో స్టార్ట్ చేద్దాం. ఇంకా అర్ధరాత్రి ముచ్చట్లోకి వెళ్ళిపోదామండి. ఇంకా నిఖిల్, అలాగే ఆయేషా, రమ్య, బర్నీ గారితోనైతే డిస్కషన్ అయితే పెట్టుకుంటారండి. ముందుగా నిఖిల్ గారు, సార్ మీరు ఆట బాగానే ఆడుతున్నారు గానీ కాకపోతే బంధాలు, బంధుత్వాలు ఎక్కువైపోతున్నాయి సార్. ప్లీజ్ సార్ అది తగ్గించుకోండి సార్. ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్ అని చెప్తే మనోడు భుజం మీద చెయ్యేసుకొని అటు ఇటు అవునా? అలాగే తగ్గించుకుంటాను. నా ఆట ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందంటే నిజంగా చెప్తున్నానండి దానివల్ల మీ ఆట ప్రాబ్లమ్ అవుతుంది సార్ అనైతే నిఖిల్ గారు అయితే అంటారనమాట. ఇంకా రమ్య గారు నేను చూడలేదు గానీ బర్నీ సార్ కాళ్ళు మొక్కారా రమ్య గారు? అలెక్కెచ్ టిపికల్స్ రమ్య గారు ఉన్నారు కదా! బర్నీ గారు కాళ్ళు పట్టుకొని గేము కొద్దిగా ఏంటంటే మార్చుకోండి బంధాలు బంధుత్వాల్లోని ఎక్కువ పడిపోతున్నారని చెప్పారా? మరి నేనైతే చూడలేదు. అది ఏ సిట్యుయేషన్‌లో అన్నారంటే ఇక్కడ దివ్యనైతే ఏడుస్తది. అప్పుడు చెప్తాడతను. ఎందుకు ఏడుస్తదో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఆయిషా గారొస్తారు. కొద్దిగా అంటే ఇప్పుడే కదండీ వచ్చారు. మైండ్‌లో ఫీడ్ అవ్వడానికి టైం పడతది. ఆయిషా గారు వచ్చారనమాట. ఆయిషా గారు కూడా సేమ్ ఇదే చెప్తారంట భరణి గారికి. ఆ! ప్లీజ్ అండి ఆట మార్చుకోండి. వాళ్ళు 100 రకాలుగా అంటారు. మనం దేనికొచ్చాం? కప్పు కొట్టనందుకే కదా వచ్చాం. కప్పే మెయిన్ ఇంపార్టెంటు. మై ఆట సూపరు. ఏమి సూపరు? బెడ్ టాస్కుల్లోని శ్రీజ గారిని తోసేయడం సూపరా? లేదనుకుంటే డిమాండ్ పవను, భరణి గారు ఇద్దరికిద్దరు పోట్లాడుకొని ఫస్టు భరణి గారు పడిపోతే ఫ్లోరా గారిది తప్పా? లేదనుకుంటే భరణి గారిది తప్పా? లేదనుకుంటే డిమాండ్ పవన్ తప్పా? ఇయన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. రమ్య గారు కూడా మీ ఆట మార్చుకుంటారని చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఇదే విషయాన్ని మనకేంటంటే భరణి గారికి, సుమన్ శెట్టి గారికి, రాము గారు, దివ్యనిఖిత గారు మొత్తం అందరూ ఇలా కూర్చుంటారండి. కూర్చుని తర్వాత మనకేంటంటే ఇది డిస్కషన్ చేసుకుంటూ ఉంటారనమాట. రమ్య వచ్చింది నా దగ్గరికి, ఆశీర్వాదం తీసుకుంది. నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు. మీరు ఎలాగైనా నాకు సపోర్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్ అని చెప్పి బాధపడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ మనకి ఆయిషా వచ్చారు, రమ్య గారు వచ్చారు. అందరూ కూడా మీ ఆట మార్చుకోండి సార్. ప్లీజ్ సార్ బంధుత్వాలను పడిపోతున్నారు సార్ అని చెప్పి దివ్య నిఖిత గారికి చెప్తే దివ్య నిఖిత గారు ఎక్కి, 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 ఎక్కి ఏడుస్తుంటారు. సార్ నేనొకటి చెప్తాను. మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. మీ ఆట మీరు ఆడుకోండి సార్. ప్లీజ్ సార్. నా వల్ల మీరు డిస్టర్బెన్స్ అవుతున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది సార్. ఇప్పుడు వచ్చి ఆ! ఈ వీళ్ళందరూ చెప్తున్నారు. నాకేదేదో అనిపిస్తుంది. ఏదేదో నేను డిస్టర్బెన్స్ అయిపోతున్నాను. అంటారేంటండి మీరు భరణి గారు? నేను ముందుగానే చెప్పాను కదా! మీ ఆట మిమ్మల్ని ఆడుకోమని చెప్పేసి. సో, సరే నాతోని ఆడుతానని చెప్పారు. ఇప్పుడు మీరేమన్నా వెనక్కెళ్ళిపోయారా? మీరు కూడా మీకు తగినట్టు ఆడుతున్నారు. మీరు ఫస్ట్ ప్లేస్‌లోనే కదండీ ఉన్నారు. ఆ! నేనెక్కడ సార్ మీకు బాధ పెట్టాను అని చెప్పి దివ్యనిఖిత గారు ఏడుస్తారనమాట. అప్పుడు రాము గారు చెయ్యి పట్టుకొని ఆహ్, "ఏ ఎందుకలాగ ఏడుస్తున్నావు? ఇప్పుడు అలా కాదు. మీ అందరూ ఉన్నారంటే ఎవరెవరు ఉన్నాం? నీ వల్లే ఉన్నాం అప్పుడు మేము. నీ వల్లే కదా ఉన్నాం. నువ్వు ఒక్కదానివి చాలు మొత్తం నిలబడిపోతది ఇదంతా కూడాన. ఇందాకలా రమ్య గారు ఏదో అన్నారు. నువ్వు ఎంత గట్టిగిచ్చావు?" వెంటనే ఫేక్ పచ్చడి నీకిచ్చాడు గదా! ఫేక్ పచ్చడి నీకిచ్చారు గదా! ఫేక్ పచ్చడి ఎందుకు అనంటే నువ్వేమన్నావు? ఆ! నేనెక్కడ ఫేక్‌గా కనిపించాను? అని చెప్పి గట్టిగా ఫైట్ చేసావా లేదా? దెబ్బకి రమ్య గారు నోరు మూసేసారా లేదా? అలాగుండాలి. మళ్ళీ ఏదేదో మాట్లాడతావేంటి? ఇది తప్పు. అంటే లేదు నా వల్లే బర్నీ గారి ఆట పోతుందని చెప్పి ఏడుత్తది ఈవిడ. ఒక్క ఎలిమినేషను బోర్డు మెల్లేసుకుంటే బ్రింగ్ ఇట్ ఆన్ అనైతే సంజన గల్రాని గారు కన్న వ్యక్తి ఎక్కెక్కి ఏడుస్తుందంటే, అంటే ఈవిడేమనుకుంటుందంటే భరణి గారు అదే దివ్య నిఖిత వల్ల భరణి గారి ఆట ఏమన్నా పోతుందేమో అని చెప్పేసి ఈవిడ ఏడుస్తుంటదిక్కడ. ఈ డిస్కషన్‌లో. నెక్స్ట్ ఇంకొక డిస్కషన్ కూడా అవుతదండి. అది కూడా చెప్పేస్తాను చూడండి. దూరంగా నుంచి ఒక మాయావి ఇలా చూస్తూ సారీ అండి మాయావి అందుకే ఏమనుకోవద్దు. మాధురి గారు, అలాగే మనకి అహీషా గారు చూస్తుంటారనమాట.
మాధురి గారు మాత్రం కాన్సంట్రేషన్ ఎలాగ చూస్తారండి. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి లెక్కేటి? అంటే బెడ్ మీద పడుకొని ఇలా ఇలా చూస్తూ ఉంటారనమాట. ఏంటి కథ ఏటి? కార్యం ఏటి? అని చెప్పి చూస్తుంటారు. మొత్తం గమనిస్తుంటారనమాట. అప్పుడే ఆయేషా లెగిస్తారు. పక్కనే ఆయిషా పక్కన మన మాధురి గారు పడుకుంటారనమాట. ఆ! అయితే ఏమైందంటే ఆళ్ళందరూ ఏడుస్తుంది చూసా ఆళ్ళందరికీ అంటే పర్లేదు. మొదటి రోజు గదా! అనైతే అంటారు. అంటే మైక్ ఉండదు. మైక్ తగిలిస్తారు. కాకపోతే వాయిస్ మనకి వినబడతది. ఎందుకంటే పక్కనే కదా! ఇద్దరు మైకులు ఉంటాయి మనకి. వాయిస్ అయితే వినబడతనమాట. సరే అని జెప్పేసి మనకి ఆయిషా గారు, అలాగే మనకేంటంటే మాధురి గారు పడుకుంటారు. ఆ! అర్ధరాత్రి ఎంతయిందనుకున్నారు ఇప్పుడు 2:30 ఆ! అది. ఇప్పుడేంటంటే పవన్ కళ్యాణు, శ్రీనివాసు మాట్లాడుకుంటారండి. ఇదో డిస్కషన్. ఏంట్రా అంటే ఆహ్, అప్పటికి శ్రీజ గారు అంటున్నామని హెల్ప్ చేశాను. ఎవ్వళ్ళకి హెల్ప్ చేయను చెప్పండి. అందరికి హెల్ప్ చేశాను కదా! మీరు కూడా చూసారు కదా! పవన్ కళ్యాణ్ గారు. ఆ! ఏంటో సుమన్ శెట్టి అన్న ఇంకా సరిగ్గా చేయలేకపోతున్నాడు దాన్ని. ఆ! ఏంటండి అలాగైపోయింది. మరి ఏంటి సంగతి? మరి ఏం చేస్తున్నారు? ఏంటి? సమాచారాన్ని కనుక్కుంటాడనమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వచ్చేసరికి ఇంకొక షాట్‌లోనే వచ్చేసరికి మనకింకా దివ్య నిఖిత, అలాగే మనకి భరణి గారు, సుమన్ శెట్టి, రాము, అలాగే మనకి రీతూ చౌదరి, ఎమాన్యుయల్, తనూజ గారు డిస్కస్ చేసుకుంటారనమాట పవన్ కళ్యాణ్. అంటే రేపు వర్కులు ఎవరెవరికివ్వాలి? బాత్రూమ్ క్లీనింగ్ ఎవరికివ్వాలి? వంట సెక్షన్ ఎవరికివ్వాలి? ఆహ్, ఇంకా వేరే వర్క్స్ ఏదో తుడవడానికి ఎవరికివ్వాలి? బట్టలు ఉతకడానికి ఎవరికివ్వాలి? కొద్దిగా చెప్తే బావుంటది గదా! నేను ఎళ్ళి చెప్పేస్తాను. దివ్య నిఖితకి చెప్పేస్తే మొత్తం చెప్పేస్తానంటే దివ్యల మాధురి గారికి అంటారంట వంట చేయమని చెప్తారన్నమాట. ఆ! వంట చెయ్యు అది ఇది అని చెప్తారు దివ్యల మాధురికి. రేపు ఏం వండాలో కూడా పప్పు, బెండకాయ, తర్వాత మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి పులిహోరలా చేసేసేయండి. నిమ్మకాయ పిండేసాను దాంట్లో సరిపోద్ది. ఇంకేమైనా డౌట్స్ వస్తే నాకు అడగండి అనైతే అంటారు. ఓకే అని చెప్పి మా దివ్యల మాధురి గారు చెప్తారు. దివ్య నిఖిత గారెళ్లి. ఓకేనా? అంటే ఈ డిస్కషన్ చేసిన తర్వాత తర్వాత ఏడుపు డిస్కషన్ జరుగుతది. అంటే వీళ్ళందరూ చెప్తారు గదా! మనకి నిఖిల్, అయేషా, రమ్య అంటే మీ ఆట పోతుందని చెప్పేసి మన భరణి గారికి ఇదే మాట ఈ వీళ్ళు ముగ్గురితో డిస్కషన్ చేసింది. ఎవరితోటి మనకి భరణి గారు, సుమన్ శెట్టి, రాము, దివ్య నిఖిత. భరణి గారు ఈ ముగ్గురితో డిస్కస్ చేసుకుంటారనమాట. అదండి. నెక్స్ట్ మనకొచ్చేసరికి మనకేంటంటే ఇంకా శ్రీజ గారి విషయం అండి. మళ్ళీ చెప్తున్నాను. మీ బుర్రలు దుబ్బేస్తున్నానని చెప్పి ఏమనుకోవద్దండి. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఒక్క నా కొడుకు మాట్లాడలేదండి. అంటే హౌస్‌లో ఉన్నోళ్ళండి. ఒక్కరు కూడా మాట్లాడలేదు. అలాగెలా పంపించేస్తారు? క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను. అన్న సౌండొచ్చిన తర్వాత మనోడు రింగేస్తాడు. అన్న సౌండ్ తర్వాత నేను ఫార్వర్డ్ పెట్టి చూసాను. ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మీకు మొన్న కూడా చెప్పాను. 'ఆర్‌ఎం మ్యాన్' పవన్ కళ్యాణ్ అలాగే మనకి 'డిమాండ్ పవన్‌లో' కూడా నేను చెప్పాను. లేదు. చూసాడు చెప్పి 2 వీడియోలు దింపాను. నాగ్ సార్ కూడా ప్లే చేశారు. కాకపోతే అందరి ముందు ప్లే చేస్తే బావుంటది ఆ వీడియో. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా! ఇది అన్‌ఫెయిర్. ఆ రింగిల్ టాస్క్‌లో ఖచ్చితంగా అన్‌ఫెయిర్ జరిగింది. శ్రీజ గారు కరెక్ట్‌గా సేఫ్ ప్లేస్‌లో ఉండాలి. కావాలని ఎలిమినేట్ చేసి పంపించారు. డిమాండ్ పవన్ సేవ్ చేశారు. ఎందుకంటే అక్కడ లవ్ సీన్స్ ఎక్కువ పండాలని చెప్పేసి రీతు గారికి, డిమాండ్ పవన్ గారికి. ఎందుకంత సాఫ్ట్ కార్నర్? తప్పైతే తప్పని చెప్పాలండి. తప్పనే చెప్పాలి. అందరు రివ్యూలు మొత్తుకుంది ఒకటే. ఏంట్రా అంటే ఓటింగ్ బేస్ చేసుకోండి. ఓటింగ్ ఎవరికి తక్కువొచ్చిందో వాళ్ళకి ఎలిమినేట్ చేయండి. ఎందుకు ఇక్కడ పబ్లిక్ ఎమోషన్స్‌తో ఎందుకు అలాగ ఆడుకుంటారు? నాకేమైనా సరదా టైం ఇప్పుడు కరెక్ట్ 2:30 అయింది. ఆ! 3:30కి లెగిసి చేస్తున్నారు సార్ రివ్యూవర్లు. 1 గంట లెగిసి చేస్తున్నారు సార్ రివ్యూవర్లు. ఎందుకు సార్ చేస్తున్నాం మేము? రూపాయి డబ్బులొత్తేనే కదండీ! జెన్యూన్‌గా ఇవ్వాలి. సమాధానం ఏదైనా సరే జెన్యూన్‌గా ఇవ్వాలనే కదా సార్! ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది చాలా తప్పు సార్ ఇది. చాలా తప్పండి. చాలా తప్పు. ఎందుకంటే 'బిగ్ బాస్' అంటే మాకిష్టం సార్. ఆ! ఇంత రాత్రి అర్ధరాత్రి 4 గంటలకిస్తారు. చాలా పెద్ద రివ్యూవర్ అతను. ఆ! నేను కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మొత్తం రివ్యూలందరూ కూడా మొత్తం ఒక ఒపీనియన్ వచ్చిన తర్వాత ఆళ్ళు ఏం చెప్పారు ఏంటి ఎపిసోడ్ చూస్తాను, లైవ్ చూస్తాను, ఫార్వర్డ్ పెట్టుకుంటాను. నాకేమైనా డౌట్ వస్తే రికార్డింగ్‌లు చేసుకుంటాను. మరి ఈళ్ళేం చెప్పారు ఆళ్ళేం మొత్తం అన్నీ చూసుకుంటాను. ఎందుకంటే ప్రెజెంటేషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. లేదంటే మీరు ఎడతారు నాకు ఫుల్‌గా. ప్లీజ్ సార్ అంటే ఈ జనాల్ని ఎర్రిపప్పులు చేయొద్దండి. దయచేసి జనాల్ని ఎర్రిపప్పులు చేయొద్దు సార్. ప్లీజ్ సార్. ఆ రింగ్ టాస్క్‌లో అన్‌ఫెయిర్ జరిగిందా లేదా? జరిగింది. ఫ్రెండ్స్ ఇదండి అర్ధరాత్రి ముచ్చట్లు. మొత్తం అందరైతే పడుకున్నారింకా. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే రేపు మార్నింగే తెలుసుకుందాం. గుడ్ నైట్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఎప్పుడూ చెప్తుంటానండి ఫ్లోలో కొట్టుకొచ్చేస్తాను. అంటే ఒక మ్యాటర్ లైక్ కూడా చేయమని అడగను. ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాధొచ్చేస్తుందబ్బా!
బాధ వచ్చేస్తుంది. సరే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుందండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో. గైస్ టేక్ కేర్. బాయ్.